हाई फ्रेंड्स नमस्ते वेलकम टू क्रेजी मंकी। सो ताजा अपडेट्स तो मी ముందుకు వచ్చేసాను। ఇప్పుడు విషయానికి వద్దాం। చికెన్ తింటాం, రకరకాల వంటలు చేసుకుని మరీ తింటాం, చాలా బాగుందని లొట్టలేస్తూ తింటాం। సండే వచ్చిందంటే చాలు పిల్లలు చికెన్ డాడీ అంటే మీరు వెంటనే తీసుకువస్తారు। ఇదంతా బాగానే ఉన్నా చికెన్ తింటే మరికొన్ని ఆరోగ్య సమస్యలు లేకపోలేదు। లొట్టలేసుకుని తినే వారికి ఓ బ్యాడ్ న్యూస్। మనం తినే 300 చికెన్ లో 200 చికెన్ ఈకోలీ బ్యాక్టీరియా సోకిందని తాజా పరిశోధనలు తేల్చాయి। షాపుల నుంచి తెచ్చిన చికెన్ లో ఉండే ఈకోలీ బ్యాక్టీరియా వల్ల స్టమక్ అప్సెట్ అవ్వడం, డయేరియా, వాంతులు లాంటి ఉదర సంబంధ వ్యాధులు సోకే ప్రమాదం ఉందట। ఒక్కోసారి ఈ సూపర్ బగ్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందట। ఈకోలీ బగ్ పై ఇంగ్లాండ్ మార్కెట్ లో జరిపిన సర్వేలో ఏటా 5,000కు పైగా మరణాలు సంభవిస్తున్నట్లు గుర్తించారు। ఇంగ్లాండ్ లో అమ్మే 300 చికెన్ లో 200 ఈకోలీ సూపర్ బగ్ సోకినదే అని అంటున్నారు ఎక్స్పర్ట్స్। సూపర్ మార్కెట్ లో అమ్మే చికెన్ లో అధిక శాతం ఈకోలీ బగ్ సోకిందని చెబుతున్నారు। యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సైంటిస్టులు పేర్కొన్న మార్కెట్ నుంచి తెచ్చిన చికెన్ పై జరిపిన పరిశోధనల్లో అధిక మొత్తంలో కలుషితమని తేలింది। ఈ పరిశోధన ఒక్కటే కాదు, డిపార్ట్మెంట్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫుడ్ అండ్ రూరల్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఇంగ్లాండ్ తదితర ప్రభుత్వ శాఖలు కూడా ఇంగ్లాండ్ లో దొరికే చికెన్లలో అధిక శాతం చికెన్ ఈకోలీ బగ్ కలిగిందేనని తేల్చారు। ముందు అతిగా ఈకోలీ బ్యాక్టీరియా సోకిన చికెన్ తింటే భారీ మూల్యం చెల్లించాల్సిందే అంటున్నాయి పరిశోధనలు। అదేవిధంగా అతిగా యాంటీబయాటిక్స్ వాడకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని సైంటిస్టులు చెబుతున్నారు। ఇక కోళ్లలో ఈకోలీ బగ్ ఎందుకు వృద్ధి చెందుతుందంటే పౌల్ట్రీ రంగంలో అతిగా యాంటీబయాటిక్స్ వాడుతున్నారని, అందుకే పౌల్ట్రీ చికెన్ లో ఈకోలీ బ్యాక్టీరియా అధికంగా చేరుతుంది। దీని నుంచి బయటపడాలంటే చికెన్ స్టోర్స్ కు చేరుకునే ముందే దానిలో బ్యాక్టీరియా లేకుండా శుభ్రం చేసుకోవాలి। ఇలా చేస్తే సూపర్ బగ్ లేని నికార్సైన చికెన్ తినే అవకాశం కలుగుతుందని సలహా ఇస్తున్నారు సైంటిస్టులు। ఇది అప్డేట్। మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను। ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ।